హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే దాన్ని నొక్కితే మీకు నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఈరోజు మనం ఈజీగా ట్రిక్ యూజ్ చేసి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో వెన్నపూస నుంచి చూద్దాము. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ది, ఫేస్బుక్ది, యూట్యూబ్కి ఫాలో అయిపోండి. ఈలోపు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇది పెరుగు మీద మీగడ తీసి దాన్ని మనం రోజు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక పావు గంట 20 నిమిషాలు ముందుగా తీసి బయట పెట్టుకోవాలి. తీసిన తర్వాత మనం అలా చేతితోటి అలా అంటూ ఉండాలి ఫ్రెండ్స్. అలా అంటూ ఉంటే మనకి చక్కగా వెన్నపూస అనేది వస్తూ ఉంటుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని లైక్ చేయండి, అలాగే ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, నేను ఒకసారి చెక్ చేయండి, ఫాలో అయిపోండి. ఇంకా మన ఛానల్లో బీట్రూట్ లిప్ బామ్, ఇంకా తర్వాత రోజ్ వాటర్, ఇవన్నీ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఆరెంజ్ సోప్, ఇవన్నీ ఉన్నాయి, చూడండి, చెక్ చేయండి. మంచి కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి, బ్యూటీకి సంబంధించిన అన్నీ ఉన్నాయి, చెక్ చేయండి ఒకసారి. ఇంకా మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి, వెజ్ రెసిపీస్ ఉన్నాయి. ఇలా అన్ని మంచి మంచి రెసిపీస్ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్గా ఉన్నాయి. ఇంకా మన ఛానల్లో ముందు మంచి మంచి పోస్ట్స్ రాబోతున్నాయి, చెక్ చేయండి. ఇలా వచ్చేసి నీట్గా మనకి ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ వచ్చేసింది కదా. అలాంటి ఇది చాలా ఈజీ ట్రిక్. చాలామందికి తెలియదు ఈ ట్రిక్. ఇలా అయితే మనకు చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే కవ్వం యూజ్ చేసి చేయటం కన్నా, మిక్సీలో వేసుకుని ఇలా అంతా కష్టపడటం కన్నా ఇలా అనేస్తే మనకి ఈజీగా మేగడ నుంచి వెన్నపూస అనేది చక్కగా సపరేట్ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. ఇలా అయితే అంత వెన్నపూసని మనం ఈజీగా తీసేసుకోవచ్చు. అలా మనం చేతులతో అలా అంటూ ఉంటే చక్కగా వెన్నపూస అనేది సపరేట్ అయిపోతుంది. చూశారు కదా, అలా వెన్నపూస అనేది నీట్గా సపరేట్ అయిపోతూ ఉంది. ఎంత సింపుల్గా ఉందో మీరు ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అలాగే ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. ఇలా వచ్చేసి వెన్నపూస అనేది మనం నీట్గా తీసేసుకొని ఇప్పుడు ఆ వెన్నపూసని మనం 5 టైమ్స్ దాకా వాష్ చేసేసుకోవాలి నీట్గా. అప్పుడు బాగా మనకి ఫ్రెష్గా వెన్నపూస అనేది వస్తుంది. చూశారు కదా, మనకి నెయ్యి ఎంతో మంచిది కదా, హెల్త్కి చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. చూశారు కదా ఎలా సపరేట్ అయిపోయిందో వెన్నపూస అంతా మనకి. ఖచ్చితంగా ఈ ట్రిక్ మీరు ట్రై చేసి చూడండి. అలా వెన్నపూసని వాష్ చేసుకుని నీట్గా మనం ఇట్లా స్టవ్ మీద పెట్టుకుని కాసుకోవాలి. కాసుకుంటే మనకి నెయ్యి ఈజీగా రెడీ అయిపోతుంది. తర్వాత దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా ఉంటుంది కదా, అదంతా తీపోయిన తర్వాత నీట్గా బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా స్వచ్ఛమైన నెయ్యి మనకి తయారైపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ @all in one డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్స్టా ఫాలో అవ్వండి, ఫేస్బుక్